ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. ఈరోజు మనమైతే విజయవాడ నుండి గుంటూరులో ఉన్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇలా మనం మార్నింగ్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనమైతే ఫస్ట్ సర్వీస్కే వెళ్ళాలనేసి మార్నింగ్ అయితే బయలుదేరాము. జరుగుతున్నటువంటి 3 సర్వీస్లో మనమైతే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళాలనుకున్నాము. కాబట్టి మార్నింగ్ అయితే లేచి స్టేషన్కి అయితే రీచ్ అయ్యి కాసేపు అలా వెయిట్ చేయడంతో మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదేనమాట. ఇంకా టైం అవ్వలేదనేసి ఇలా క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంత మార్నింగే జర్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, కానీ మనం వెళ్ళాలనుకున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళాలి. ప్రజెంట్ మనమైతే విజయవాడ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాం. ఇలా నెమ్మదిగా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మనకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనం యూట్యూబ్లో చూసేటువంటి హోసన్నా మినిస్ట్రీస్ని ఇప్పుడు మనం అయితే కళ్ళారా చూడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మందిరం అయితే మీకు తెలుసు కదా, అదేనండి కల్వరి టెంపుల్. ఈ మందిరం అయితే విజయవాడ గుంటూరు మధ్యలో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ చర్చ్ అయితే నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ అనమాట. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ మందిరం వెళ్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలా మన జర్నీలో మన హోసన్నా మినిస్ట్రీస్నే కాదు, నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ని కూడా చూసాము. అయినా మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంకా ముందు ఈ ఛానల్లో మోటివేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఇలా మనం గుంటూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాక ర్యాపిడో అయితే బుక్ చేసాము. ర్యాపిడోలో మనమైతే గుంటూరులో ఉన్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇలా మనం ఫైనల్గా గుంటూరులో ఉన్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్కి అయితే రీచ్ అయిపోయాము. ఓకే, మరి మనమైతే మందిరం లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి విజువల్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే మనమైతే వెహికల్స్ అయితే పార్కింగ్ చేసేటువంటి ప్లేస్ అనమాట. అందరు ఇక్కడైతే వెహికల్స్ అయితే పార్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మీరైతే చూడొచ్చు హోసన్నా మినిస్ట్రీస్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది. మనం వెళ్ళేలోపే ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే లేట్ చేయకుండా మనమైతే స్ట్రైట్గా ప్రేయర్కి అయితే అటెండ్ అయిపోయాము. ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత మనమైతే కొన్ని క్లిప్స్ అయితే తీసాము. నేను చివరి వరకు మీకు అయితే చూపిస్తాను, తప్పకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. కొన్ని వందల మంది, వేల మంది విశ్వాసులు ఒకే చోట కూర్చుని దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే అసలు అందులో ఉండే సంతోషం అసలు వెలకట్టలేంది కదా. అయినా ఇంతమంది విశ్వాసులు ఒకే మందిరంలో ఒకే చోట కూర్చుని ఆరాధించడానికి, ఇంత పెద్ద మందిరానికి స్థాపించబడడానికి ఎవరో ఒకరు బలమైన పునాదిగా నిలబడి ఉంటారు కదా. ఇంతకీ వారు ఎవరో తెలుసా? వారే దైవజనులు పాస్టర్ యేసన్న గారు. ఆ కాలంలో ఎంతో గొప్పగా సేవ చేసి ప్రభు సన్నిధికి చేరారు. కానీ ఈనాటికి కూడా మందిరం ఓ బలమైన పునాదిగా నిర్మించబడడానికి గల కారణం దేవుడి మందిరాన్ని అంత గొప్పగా ఇచ్చించాడు కదా. కొన్ని గంటలు దేవుని యొక్క నామాన్ని గనపరిచి స్తుతించి ఆరాధించి ఎన్నింగ్ ప్రేయర్ చేసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాము. కొన్ని వేల మంది విశ్వాసులు ఒకే చోట కూర్చొని దేవుని యొక్క నామాన్ని గనపరిచి వాళ్ళు కూడా ఎన్నింగ్ ప్రేయర్ చేసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ మందిరాన్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడు మీకు ఇచ్చిన మంచి సమయాన్ని ఈ మందిరంలో గడిపిన అనుభవాలు మీకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు తెలిసిన బిగ్గెస్ట్ చర్చెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, మనమైతే విజిట్ చేద్దాం. ఈ మందిరంలో జరిగినటువంటి ఆరాధన ప్రతి మందిరంలో జరిగితే బాగుండు అనేలా చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆరాధన స్టార్ట్ అయ్యి వాక్యంలోకి వెళ్ళాక అలాగే మనం వాక్యం వింటూ ఉండిపోయాము. చివరిలో వాక్యం ముగించాక అప్పుడు అయిపోయింది అనిపించేలా చేశారు. చాలా గొప్పగా వాక్యం అయితే వివరించారు. ప్రేయర్ అంతా కంప్లీట్ అయ్యాక నేను అలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఎంతో మంది విశ్వాసులు చాలా దూర ప్రాంతాల నుండి ఈ మందిరాన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చారు.
విజిట్ చేస్తూ అలా దేవుని యొక్క నామాన్ని గణపరిచి తిరిగి వాళ్ళ గృహాలకైతే బయలుదేరుతూ ఉన్నారు. వీటన్నిటికంటే నాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని నేను ఈ మందిరంలో గడపడానికి, ఈ మందిరంలో దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, దేవుడిచ్చిన సమయానికి దేవునికి నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడైతే గార్డెన్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఇలా ఏర్పాటు చేయడాన్ని బట్టి చూడడానికి కొంత ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా నేను మీ ముందు చాలా క్లిప్స్ అయితే ఉంచలేకపోయాను. రీజన్ ఏంటంటే చాలా మంది ఏదోలా చూస్తూ ఉండిపోయారు. అందువల్ల నేనైతే మీ ముందు కొన్ని క్లిప్స్ అయితే ఉంచలేకపోయాను. వెనక మీకు కనిపిస్తున్నటువంటి మందిరం అయితే ఫస్ట్ గొర్రెంట్లలో కట్టినటువంటి మందిరం ఇదేనమాట. ఇక్కడే ఫస్ట్ ఆరాధన అయితే జరుగుతూ ఉండేది. తర్వాత దేవుడు ఈ మందిరాన్ని ఇంత పెద్ద మందిరంగా దేవుడు దీవించి అనేకులకు వింతగా నిలబెట్టారు అనమాట. కాబట్టి ఈరోజు మనందరం ఒకే మంత్రంలో కూర్చుని దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు మంచి సమయాన్ని మనకైతే ఇచ్చారు కదా. ఇంకా మీకు తెలిసిన బిగ్గెస్ట్ చర్చెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఒకవేళ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్రైజ్ లార్డ్, బాయ్.